చూడండి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనకి ఈ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్లో మనకి ఎక్సర్సైజ్ 3లో మనకి కొన్ని సమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ సమ్స్ చూడండి సార్. ఏ సమ్ మీద మనం ప్రిపేర్ అవ్వాలంటే ముందు ఫార్ములా ఐడియా ఉండాలి. ముందు ఫార్ములా అనేది ఐడియా లేకుండా మనకి ఏ సమ్ కూడా రాదు. అందువల్ల ఫార్ములాస్ కొంచెం బై హార్ట్ చేయండి. ఈ యొక్క స్లో ఫార్ములా కానీ లేదా ఈక్వేషన్ పాయింట్ స్లో ఫార్ములా కానీ లేదా 2 పాయింట్స్ ఫార్ములా కానీ లేదా ఇంటర్సెప్ట్ ఫార్మ్ అలాగే నార్మల్ ఫార్మ్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఫార్ములా బేస్ ఉంటాయి. ఫార్ములా బేస్ బట్టి మనకి ఏమవుతుంది సమ్స్ వస్తాయి. అలాగే కాంకరెంట్ మోడల్ ఇక్కడ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు ఈ 7th ఫస్ట్ పాయింట్ దాకా చెప్పాను చూడమ్మా. 7th క్వశ్చన్లో ఏంటది రోమన్ 2లో 7th క్వశ్చన్. రోమన్ 2లో 7th క్వశ్చన్లో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి సెకండ్ పాయింట్ చూడండి. రోమన్ 2లో 7th సెకండ్ పాయింట్ ఏంటో సెకండ్ పాయింట్ చూడమ్మా. 4x - 3y - 7 = 0 అలాగే 2x + py + 2 = 0 అనేది 6x 5y - 1 = 0. ఇలా 3 లైన్స్ ఇచ్చాడు. ఈ 3 లైన్స్ ఇచ్చి వాడికి ఇక్కడ కాంకరెంట్ అయ్యి అన్నాడు. కాంకరెంట్ అన్నాడు కాబట్టి మనం యూజ్ చేస్తుంది చూడండి సార్ అమ్మా. గివెన్ లైన్స్ అంటే ఇక్కడ 4x - 3y - 7 = 0. సెకండ్ లైన్ 2x + py + 12 = 0. సెకండ్ లైన్ 6x + 5y - 1 = 0. ఇలా 3 లైన్స్ ఇచ్చాడు. మరి గివెన్ దట్ ఏంటి? గివెన్ దట్ ఇక్కడ గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్. గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అంటే కండిషన్ ఏంటి? గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అంటే మనకున్న కండిషన్ ఏంటి? డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ ఫార్ములా ఏంటి? దట్ ఇంప్లైస్ డిటర్మినెంట్ ఏంటి? మాడ్యులస్ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. ఇలా డిటర్మినెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 0. అంటే గివెన్ లైన్స్ కానీ గివెన్ పాయింట్స్ ఆర్ కాంకరెంట్ దానికి ఒక కండిషన్ ఉంది కాబట్టి కండిషన్ అప్లై చేస్తాను. అంటే కండిషన్ అది డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ కోఎఫిషియంట్ వాల్యూస్ ఉంది ఇక్కడ. దేర్ఫోర్ మాడ్యులస్ 4 ఫస్ట్ ఎంత x వాల్యూ 4 y వాల్యూ ఎంత -3 కాన్స్టెంట్ వాల్యూ ఎంత -7 నెక్స్ట్ x వాల్యూ ఎంత ఇక్కడ 2 నెక్స్ట్ y వాల్యూ ఎంత ఇక్కడ p నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత 2 నెక్స్ట్ x వాల్యూ ఎంత ఇక్కడ 6 y వాల్యూ ఎంత ఉంది 5 అలాగే కాన్స్టెంట్ వాల్యూ ఎంత -1. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ x వాల్యూ y వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ ఒక డిటర్మినెంట్ ఫామ్ చేస్తే ఏమవుతుంది? డిటర్మినెంట్ వాల్యూ వచ్చింది. ఈ డిటర్మినెంట్ ఇక్కడ ఏమవుతుంది? 0. ఇందులో ప్రూవ్ దట్ కండిషన్ అయితే కంపల్సరీ డిటర్మినెంట్ వాల్యూ కట్టిన తర్వాత ఆన్సర్ ఏమవ్వాలి? 0 రావాలి. కానీ గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ కాబట్టి ఈ డిటర్మినెంట్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది? 0 అవుతుంది కంపల్సరీ. ఇప్పుడు చూడండి మనం మల్టిప్లికేషన్ చేస్తాం సార్. ఫస్ట్ డిటర్మినెంట్ అర్థం చేయండి. 4 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది? 4 అని తీసుకున్నప్పుడు ఇంకా ఈ లైన్ యూజ్ చేయకూడదు. ఇంకా ఆ లైన్ కానీ రో కానీ యూజ్ చేయకూడదు. 4 అనే వాల్యూ తీసుకున్నప్పుడు ఈ రో కానీ కాలం కానీ యూజ్ చేయకూడదు. ఇంకా ఉన్న వాల్యూస్ అంటే ఇక్కడ p2 5 - 1 ఇక్కడ చూడమ్మా p × -1 p × -1 ఎంత అవుతుంది? p × -1 ఎంత అవుతుంది? p × -1 - p p × -1 ఏమవుతుంది? p × -1 ఏమో ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ వేసి 1 × p ఎంత p నెక్స్ట్ సింబల్ ఏంటి -5 2 ఎంత 10 నెక్స్ట్ ఫస్ట్ వాల్యూ పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ వాల్యూ సింబల్ ఏంటి మైనస్. ఫస్ట్ వాల్యూ పాజిటివ్ అయితే నెక్స్ట్ వాల్యూ సింబల్ మైనస్ వస్తుంది. ఇక్కడ వాల్యూ ఎంత -3 -3 ఇంటూ చూడండి ఇక్కడ 2 × -1 2 × -1 ఎంత -2 2 × -1 ఎంత -2 నెక్స్ట్ 6 2 ఎంత 12 నెక్స్ట్ ఉన్నమా నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత మైనస్. ఇక్కడ మనకి సింబల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్ రావాలి. ఇక్కడ వాల్యూ మైనస్ కూడా బ్రాకెట్ పెట్టాను. ఇక్కడ మల్టిప్లికేషన్ చూడమ్మా ఇక్కడ 2 5 ఎంత 10 2 5 10 -6 × p 6p = 0. ఒకసారి చూడమ్మా మల్టిప్లికేషన్ చూడండి. ఇక్కడ 4 ఇంటూ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -4 × p 4p 4 × p ఎంత 4p -4 10 ఎంత 40 4 10 ఎంత అవుతుంది 40 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. మరి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్. ఇక్కడ మల్టిప్లికేషన్ చూసారమ్మా మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 3 ఇంటూ ఇక్కడ -2 ఉంది -2 అయితే ఉంది -2 -12 అంటే అవుతుంది. రెండు కూడా నెగిటివ్ సింబల్స్ 2 వాల్యూస్ నెగిటివ్ కాబట్టి ఎడిషన్ చేస్తే అవుతుంది -14 నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మరి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఎంత -7 10 70 7 10 ఎంత అవుతుంది 70 మైనస్ ఇంటూ మైనస్ మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 7 6 ఎంత 42p = 0. ఒకసారి చూడండి ఎడిషన్ చేయవలసింది చేయండి. ఇది +42 ఇది 4p ఇది ప్లస్ ఇది మైనస్. మరి ప్లస్ మైనస్ అయితే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. మరి ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ కూడా సబ్ట్రాక్షన్ చేస్తే 42p లోంచి 4p క్యాన్సిల్ ఎంత అవుతుంది
38 42లో వచ్చి ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది 38p వచ్చింది. అలాగే మల్టిప్లికేషన్ చూడండి ఇక్కడ ఇది -40 -70 మరి -40 -70 అంటే -110 ప్లస్ ఇంటూ మైనస్ -314 ఎంత అవుతుంది 314 జార్ ఎంత 42 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ చూసినప్పుడు కదా చూడమ్మా 38 का 38p ఇక్కడ చూడండి నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి 2 వాల్యూస్ నెగిటివ్ కాబట్టి ఫైనల్గా ఎడిషన్ చేస్తే వచ్చింది 110 కి 42 ఎడిషన్ చేస్తే 110 కి 42 ఎడిషన్ చేస్తే 152 ఈజ్ ఈక్వల్ టు 0 110 కి 42 ఎడిషన్ చేస్తే ఇందులో మైనస్ సింబల్స్ కాబట్టి ఎడిషన్ చేసావు 110 ప్లస్ 42 152 వచ్చింది ఇది మైనస్ ఈ మైనస్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది therefore చూడమ్మా therefore 38p ఈజ్ ఈక్వల్ టు 152 ఇది మల్టిప్లై రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివైడ్ therefore p ఈజ్ ఈక్వల్ టు 152 డివైడెడ్ బై 38 అయితే మీకు క్యాన్సిలేషన్ మెథడ్లో డైరెక్ట్గా అప్లై చేసిన పర్లేదు లేదా 2 టేబుల్ అప్లై చేసిన పర్లేదు అందువల్ల చూడమ్మా సరే ఇక్కడ ఏ టేబుల్ చేస్తున్నా ఇక్కడ 2 టేబుల్ చేస్తున్నాను 2 టేబుల్ ఎన్ని టైమ్స్ 19 టైమ్స్ 2 టేబుల్ ఎన్ని టైమ్స్ ఇక్కడ 76 టైమ్స్ కానీ ఈ 19 టేబుల్ దీంట్లో క్యాన్సిల్ అవ్వడం ఛాన్స్ ఉంది ఎన్ని టైమ్స్ ఇది 19 టేబుల్ ఇందులో 19 4 జార్ ఎంత 4 10 జార్ 40 4 9 జార్ 36 అంటే 30 ప్లస్ 40 అంటే 36 ప్లస్ 40 ఎంత 76 కాబట్టి ఎంత టోటల్ ఎన్ని టైం క్యాన్సిల్ ఉంది 4 టైమ్స్ పీ కూడా ఎంత వచ్చింది 4 అంటే ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ పీ ఎంత వచ్చింది ఇక్కడ 4 అంటే ఏంటి ఇక్కడ కాంకరెంట్ అన్న మోడల్ ప్రతిదానికి కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ యూజింగ్ ఏంటి ఫార్ములా యూజ్ చేయాలి ఏంటి ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ మనకి ఏదైతే అప్లై చేయాలనుకుంటామో ఆ ఫార్ములా మనకి చేయాల్సింది ఏంటి ఈ డిటర్మినెంట్ వాల్యూ కట్టి దాని వాల్యూ ఈక్వల్ 0 అప్లై చేస్తాను అనుకోండి మనకి ఫైనల్గా వస్తుంది ఇక్కడ ఫైనల్గా పీ వాల్యూ వస్తుంది నెక్స్ట్ టైం చూడమ్మా సార్ నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడమ్మా 8th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే 8th క్వశ్చన్ determine whether or not the four straight lines with equations x plus 2y minus 3 is equal to 0. Second line 3x plus 4y minus 7 is equal to 0. Fourth line, third line chunde 2x plus 3y minus 4 is equal to 0. Next fourth line and 4x plus 5y minus 6 is equal to 0 are concurrent. అయితే ఇప్పటి వరకు మన ఈ ప్రీవియస్ సమ్స్ అన్ని కూడా ప్రిపేర్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏంటి 3 లైన్స్ యూజ్ చేసాం అందువల్ల కాంకరెంట్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంది మన డెఫినేషన్ ఏంటి 3 or more lines passing through only one point అంటే ఏమవుతుంది కామన్ పాయింట్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది అక్కడ కాంకరెంట్ అన్నాం ఇక్కడ 3 లైన్స్ అయితే ఇక ఎనదర్ ఏంటి ఇక్కడ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఇలా మనకు 4 లైన్స్ ఉన్నాయి ఈ 4 లైన్స్ కూడా ఏమవుతుంది 1 పాయింట్ కూడా పాస్ అవుతుంది కాబట్టి ఈ 4 లైన్స్ కూడా ఏమవుతాయి ఆ కాంకరెంట్ అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫస్ట్ 2 లైన్స్ కూడా ఏం కట్టాలి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టాలి ఫస్ట్ 2 పాయింట్స్ కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టి నెక్స్ట్ అనదర్ 2 పాయింట్స్ కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంకో ఈ ఈక్వల్ వచ్చింది అనుకోండి అక్కడ ఏమో అప్లై అవుతుంది ఇక్కడ నాట్ కాంకరెంట్ అంటే ఇది ఎనీ 2 లైన్స్ సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ అనదర్ 2 లైన్స్ సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఈక్వల్ అయితే ఏమవుతుంది కాంకరెంట్ లేదా అనదర్ మోడల్ ఏంటి ఫస్ట్ 2 లైన్స్ సాల్వ్ చేసి ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి సాటిస్ఫై అయితే ఏమవుతుంది కాంకరెంట్ అవుతుంది సాటిస్ఫై కాకపోతే నాట్ కాంకరెంట్ అంటే ఏ మెథడ్ అప్లై చేసినా పర్వాలేదు కాబట్టి మీరు ఏ మెథడ్ని ఫాలో అవ్వచ్చు ఒకసారి చూడమ్మా గివెన్ lines are first line ఏంటి ఇక్కడ x plus 2y minus 3 is equal to 0 second line 3x plus 4y minus 7 is equal to 0 fourth line third line చూడమ్మా 2x plus 3y minus 4 is equal to 0 next దే 4x plus 5y
-6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 తీసుకుంటే చూడమ్మా ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాను. పాయింట్ ఆఫ్ అంతా చూడండి. ఇక్కడ సాల్వ్ 1 and 2. సాల్వ్ 1 and 2 చేస్తే ఏమవుతుంది? సాల్వ్ 1 and 2 చూడండి. సాల్వ్ 1 and 2 ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ వై కాన్స్టెంట్. ఎప్పుడైనా ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ వై కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత? అక్కడ ఎక్స్ అంటే ఎక్స్ స్టార్ట్ వైతో స్టార్ట్ చేయాలి కదా. ఇక్కడ ఎక్స్ వై వాల్యూ ఎంత? 2, కాన్స్టెంట్ ఎంత? -3, ఎక్స్ వాల్యూ ఎంత? 1, వై వాల్యూ ఎంత అవుతుంది? 2. అంటే మన కాన్స్టెంట్స్ ఇప్పుడు కూడా యూజ్ చేసేటప్పుడు అక్కడ ఎక్స్ అంటే ఎక్స్ వేరియబుల్ యూజ్ చేయకూడదు. ఇందువల్ల వైతో స్టార్ట్ చేయాలి కదా. వై వాల్యూ ఎంత? అక్కడ 2 ఉంది. నెక్స్ట్ -3, నెక్స్ట్ 1, 2. అందువల్ల అప్లై చేశాక సెకండ్ లైన్ చూడమ్మా. సెకండ్ లైన్లో వాల్యూ వై వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. కాన్స్టెంట్ -7, ఎక్స్ వాల్యూ 3, మళ్ళీ వై వాల్యూ ఎంత? 4. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కడితే ఏమవుతుంది? దేర్ఫోర్ x డివైడెడ్ బై 2 7 ఎంత? 14. ఏ 14 సింబల్ మైనస్ ఉంది. మరి ఫార్ములా మైనస్, కానీ ఇక్కడ సింబల్ మైనస్ ఉంది, ప్లస్ ఎంత? మైనస్. అందువల్ల మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. 4 3 ఎంత? 12. నెక్స్ట్ y డివైడెడ్ బై -3 ఇంటూ 3, మైనస్ ఇంటూ ప్లస్ ఎంత? మైనస్. 3 3 9, మైనస్. ఫార్ములా మైనస్ ఉంది కానీ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్ వచ్చింది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. 7 1 7. అంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాం. ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ అది చేసాం. 4 ఇంటూ -3 ఎంత? -12. కానీ మైనస్ ఇంటూ మైనస్ అయింది, ప్లస్ అయింది, +12 వచ్చింది. ఇక్కడ 7 ఇంటూ 1, కానీ ఏ 7 -7. -7 ఇంటూ 1 ఎంత అవుతుంది? -7. కానీ -7 అయితే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +7 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 1 డివైడెడ్ బై 1 4 4 -3 2 ఎంత? 6. ఇక్కడ చూసారా మైనస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్లో ఈ రెండు కూడా ఏంటి? పాజిటివ్ వాల్యూస్. ఈ రెండు కూడా పాజిటివ్ వాల్యూ కాబట్టి ఈ సింబల్ వచ్చింది మైనస్ వచ్చింది. కానీ ఈ 2 నెంబర్స్లో ఏమవుతుంది? 1 నెగిటివ్ వాల్యూ ఉంది. 1 నెగిటివ్ కాబట్టి ఆ నెగిటివ్ ఉంటేనే ఏంటి? ప్లస్ అయింది. ఇక్కడ కూడా 1 నెగిటివ్ ఉంది. 1 నెగిటివ్ కాబట్టి ఈ నెగిటివ్ నెగిటివ్ అయింది, ప్లస్ అయింది. అందులో చూడండి ఫైనల్గా మనకి ఎక్స్ డివైడెడ్ బై ఇక్కడ ఎడిషన్ చేస్తే వచ్చింది 14 నుంచి 12 క్యాన్సల్ అయితే 14 నుంచి 12 క్యాన్సల్ అయితే వచ్చింది -2 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై ఇక్కడ 9 నుంచి 7 క్యాన్సల్ అయితే 2, కానీ ఎటు అది -2 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఇక్కడ 6 నుంచి 4 పోతే 2, ఎటు అది -2. ఫైనల్గా వచ్చింది డివైడెడ్ బై -2 వచ్చింది. ఇక్కడ కూడా కంపేర్ చేసుకున్నాము. కంపేర్ చేసుకుంటే వచ్చింది ఎక్స్ డివైడెడ్ బై -2 ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇక్కడ డివైడ్ చేస్తుంది. డివైడ్ రైట్ సైకిల్ ఏమవుతుంది? మల్టిప్లై. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. 2 1 2 డివైడెడ్ బై 2 2 2 అంటే క్యాన్సల్ అవుతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వాల్యూ చూడమ్మా. y డివైడెడ్ బై -2 ఈజ్ ఈక్వల్ టు -1/2. దేర్ఫోర్ డివైడ్ చేస్తుంది. డివైడ్ వల్ల రైట్ సైకిల్ ఏమవుతుంది? డివైడ్ వల్ల రైట్ సైకిల్ మల్టిప్లికేషన్. మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 2 1 2 డివైడెడ్ బై 2 2 2 క్యాన్సల్ అయితే దేర్ఫోర్ y కూడా ఎంత వచ్చింది? 1. అంటే ఇక్కడ 2 లైన్స్ సాల్వ్ చేసావు. ఆ సాల్వ్ చేసింది ఏమంటాం? దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటవి? ఆఫ్ 1 and 2 ఈజ్ P ఫార్ములా వచ్చింది. పాయింట్ చూడండి x వాల్యూ 1 వచ్చింది, y వాల్యూ 1 వచ్చింది కాబట్టి 1, 1 పాయింట్ వచ్చింది. అయితే ఇక్కడ నీకు అడిగింది ఏంటి? ఇక్కడ పాయింట్ అడగలేదు, వాడు అడిగింది సబ్స్టిట్యూషన్ అడిగాడు కాబట్టి ఫ్రమ్ చూడండి ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నీకు పాయింట్ వచ్చింది. అనదర్ 2 ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఆ మెథడ్ యూజ్ చేసినా పర్లేదు, అనదర్ మెథడ్ యూజ్ చేసినా పర్లేదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ చూడండి ఇక్కడ ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫస్ట్ చూడండి ఇక్కడ ఫ్రమ్ 3కి వెళ్తే ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫ్రమ్ 3లో దట్ ఇంప్లైస్ 2 ఇంటూ x ఎంత? 1 ప్లస్ 3 ఇంటూ y ఎంత? 1 -4 ఈజ్ ఈక్వల్ టు 0. మరి 2 1 2 ప్లస్ 3 1 3 -4 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 2 ప్లస్ 3 ఎంత? 5. మరి 2 ప్లస్ 3 వాల్యూ 5 నుంచి 4 క్యాన్సల్ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వస్తుందా? నాట్ ఈక్వల్. ఇందువల్ల 1 అనేది నాట్ ఈక్వల్ 0. అంటే సబ్స్టిట్యూషన్ చేసావు 0 వస్తుంది అనుకున్నా, కానీ ఇక్కడ ఏమొచ్చింది? 1 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుందా? అవదు. కాబట్టి దేర్ఫోర్ P does not lies P1, 1 does not lies on ఈక్వేషన్ 3 అంటే ఏంటి? ఇక్కడ ఈ ఫస్ట్ 2 లైన్స్ సాల్వ్ చేసిన పాయింట్ కంపల్సరీ కాంకరెంట్ అనుకోండి, సాటిస్ఫై అవ్వాలి. మరి సాటిస్ఫై ఇక్కడ డస్ నాట్ సాటిస్ఫై అవ్వాలి. డస్ నాట్ లై ఆన్ ఈక్వేషన్ 3. అయితే నువ్వు రిటర్న్గా ఈక్వేషన్ 3 అయినా కన్నా లైన్ యూజ్ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ ఎన్నో తెచ్చున్నామా? ఫ్రమ్ 4లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది? ఫ్రమ్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా? దేర్ఫోర్ ఫ్రమ్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 4 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 1 -6 ఈజ్ ఈక్వల్ 0. 4 1 ఎంత? 4 5 1 5
minus 6 is equal to 0. ఇక్కడ కూడా చూడండి సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుందమ్మా 4 plus 5 ఎంత 9. మరి 4 plus 5 ఎంత అవుతుంది 4 plus 5 ఏమో 9 అవుతుంది. 9 లో 6 క్యాన్సిల్ ఎంత అవుతుంది 9 లో 6 క్యాన్సిల్ అవుతుంది 3. మరి 3 is equal to 0 అవుతుందా 3 is equal to 0 అవుతాం. ఇక్కడ కండిషన్ వారుగా 3 is equal to 0 వస్తుంది కానీ రూల్ ప్రకారం 3 అనేది 0 అవుతుందా అవ్వదు కాబట్టి does not lie కాబట్టి therefore P 1, 1 does not lie on ఈక్వేషన్ 4. అంటే ఇక్కడ ఏమైంది 2 లైన్స్ సాల్వ్ చేస్తే వచ్చిన పాయింట్ ఏదైతే ఉందో పాయింట్ నెక్స్ట్ 2 లైన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2 లైన్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డస్ నాట్ లై వచ్చింది. డస్ నాట్ లై వచ్చిందంటే సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అవ్వకపోతే ఏమవుతుంది గివెన్ లైన్స్ ఆర్ నాట్ కాంకరెంట్. గివెన్ లైన్స్ ఆర్ నాట్ కాంకరెంట్ కాబట్టి కండిషన్ వల్ల ఏమైంది ఇక్కడ నాట్ ఈక్వల్ వచ్చింది. ఈ నాట్ ఈక్వల్ అది ప్లస్ ఇంకొక మోడల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ 2 లైన్స్ సాల్వ్ చేసారా ఫస్ట్ 2 లైన్స్ వస్తే మనకి ఏమవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ P1 వచ్చింది. సెకండ్ 2 లైన్స్ కూడా సాల్వ్ చేయండి. ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 3 and 4 చేశారనుకోండి సేమ్ పాయింట్ వస్తే కాంకరెంట్. మరి సేమ్ పాయింట్ రాకపోతే డస్ నాట్ కాంకరెంట్. అంటే ఈ మెథడ్ యూజ్ చేయాలని రూల్ ఏంది ఇక్కడ సేమ్ ఫస్ట్ మన 2 లైన్స్ ఎలా అయితే సాల్వ్ చేసామో నెక్స్ట్ 3-4 లైన్స్ కూడా సాల్వ్ చేస్తే మీకు అనదర్ పాయింట్ వస్తుంది. ఆ 2 పాయింట్స్ ఈక్వల్ అనుకోండి కాంకరెంట్, నాట్ ఈక్వల్ అయితే నాట్ కాంకరెంట్. అందువల్ల ఇక్కడ ఫైనల్ కండిషన్ ఏంటి మనకి ఫైనల్ కండిషన్ ఏంటి ఇక్కడ లాస్ట్ కు మనకి రాసేది ఏంటి గివెన్ లైన్స్ ఆర్ నాట్ కాంకరెంట్. ఫైనల్ కండిషన్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఏవైతే మనం ప్రూవ్ చేయమని అక్కడ ఏమొచ్చింది చూడండి గివెన్ లైన్స్ ఆర్ నాట్ కాంకరెంట్ మనకి ఏమైంది ఇక్కడ ఇందువల్ల అయింది ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చింది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వైజ్ సబ్స్టిట్యూషన్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి therefore does not lie వచ్చింది. మరి does not lie అయితే ఏమవుతుంది therefore given lines are not కాంకరెంట్. నెక్స్ట్ ఉందమ్మా 8th క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఏ సమ్మైనా మనం చేయాలంటే మెయిన్ దాని మీద ఉన్న ప్రాక్టీస్ ఇంపార్టెంట్. మెయిన్ ప్రాక్టీస్ లేకుండా ఏ సమ్స్ రావు. అందువల్ల ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. క్వశ్చన్ ఇక్కడతో మనకి ఈ యొక్క రామన్ 2లో మనకి కొంచెం ఐఎంపీ మోడల్స్ అయినాయి. నెక్స్ట్ మోడల్స్ చూడమ్మా సరే రామన్ 3 మనకి ఈ టాపిక్లో మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ మోడల్ ఏవైతే ఉన్నాయో అవి టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ ఇందులో రామన్ 3లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద పాయింట్ ఆన్ ద లైన్ 3x plus y plus 4 is equal to 0 which is equidistant from the points minus 5, 6 and 3,2 ఎందుకంటే ఇక్కడ ఏమన్నా ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకుని ఒక పాయింట్ తీసుకోమన్నాడు. ఆ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేద్దాం. సారీ క్వశ్చన్లో మనకి ఏదైతే ఉందో అయితే జనరల్గా XY యూజ్ చేస్తే మనకి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అనదర్ పాయింట్ తీసుకోండి. అనదర్ పాయింట్ తీసుకుంటే ఏమవుతుంది let Px1y1 be the required point. ఏ పాయింట్ అయితే తీసుకోవాలో ఆ పాయింట్ రిక్వైర్డ్ పాయింట్ తీసుకోవాలి చూడమ్మా. మనకి ఒక పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని ఇందువల్ల ఫైండ్ ద పాయింట్ అన్నాడు. ఏ పాయింట్ అది ఆన్ ద లైన్ ఆ లైన్లో సాటిస్ఫై అవుతుంది. అలాగే ఆ 2 పాయింట్స్కి ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ 2 పాయింట్స్కి ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దీని మీద ఉండే పాయింట్ కూడా తీసుకోవాలి కాబట్టి లెట్ Px1y1 బి ద రిక్వైర్డ్ పాయింట్. బట్ బి ద రిక్వైర్డ్ పాయింట్ ఏమవుతుంది దీని మీద సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి దీని మీద సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. దేర్ఫోర్ P lies on గివెన్ లైన్ రాయమ్మా. గివెన్ లైన్ 3x plus y plus 4 is equal to 0. Equation 1 given points ఎంత ఫస్ట్ let the given points a ఎంత -5, 6 నెక్స్ట్ b పాయింట్ ఎంత 3, 2. అయితే ఇక్కడ మనకు చూసారా సరే ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు లైన్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ పాయింట్ కంపల్సరీ ఆన్ ద లైన్ అన్నాడు కాబట్టి P lies on 3x plus y plus 4 is equal to 0. ఈక్వేషన్ సింబల్ అవసరం ఇక్కడ చూడండి
P lies on 3x plus 5 plus 4 is equal to 0 ఎక్కడ నుంచి వచ్చింది given that కండిషన్ లో మనకి ఇక్కడ ఉన్నాడు ఆ పాయింట్ ఆన్ ద లైన్ అన్నాడు ఆ పాయింట్ ఆన్ ద లైన్ అంటే P lies on ఏమవుతుంది 3x plus 5 plus 4 ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఉన్న పాయింట్ మనం తీసుకుంటున్నాం తప్ప ఎక్స్ట్రా పాయింట్స్ ఏం తీసుకుంటలేదు ఏ పాయింట్ అయితే నేను తీసుకుంటే ఆ పాయింట్ ఏమవుతుంది లైస్ అన్నాడు కాబట్టి ఇక్కడ P పాయింట్ ఏమవుతుంది x1 y1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 3x1 plus y1 plus 4 is equal to 0 ఈక్వేషన్ ఇది 1 అంటే లైస్ అన్నప్పుడు ఏమవుతుంది దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి లైస్ అంటే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 3x1 plus y1 plus 4 is equal to 0 అవుతుంది ఈక్వేషన్ మన జనరల్ లైన్ ఇక్కడ మనకి 2 లైన్ ఇక్కడ ఏమంటారు గివెన్ దట్ ఇచ్చారు కాబట్టి గివెన్ దట్ ఏమి ఇచ్చారు గివెన్ దట్ ఏ పాయింట్ అయితే మీరు తీసుకున్నారో ఆ పాయింట్ ఏమవుతుంది ఈక్వి డిస్టెన్స్ మరి ఈక్వి డిస్టెన్స్ అనేది కాబట్టి PA is equal to PB ఫ్రమ్ ద పాయింట్స్ PA is equal to PB అనేది కాబట్టి AP is equal to BP అని రాసిన పర్లేదు PA is equal to PP అని రాసిన పర్లేదు మన రిటర్న్ మనకి ఏ మెథడ్ అప్లై చేసిన పర్లేదు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఈ యొక్క 2 పాయింట్స్ కి పాయింట్ అవుతుంది ఈక్వి డిస్టెన్స్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ P and A is equal to the distance between P and B అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ P and A is equal to the distance between P and B అన్నప్పుడు ఏమవుతుంది PA is equal to PB కాబట్టి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ అప్లై చేస్తుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే PA square is equal to PB square ఇందువల్ల లెంత్ అంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్ లో ఉంటుంది ఫార్ములా లెంత్ కి ఫార్ములా ఏంటి ఇక్కడ స్క్వేర్ రూట్ ఏంటి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఇక్కడ ఈ యొక్క స్క్వేర్ చేసాం అనుకోండి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్ ఫైనల్ గా ఏముంటుంది ఇంకా ఎప్పుడైతే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఫైనల్ గా ఏముంది ఇక్కడ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ మాత్రం ఉంటుంది ఈ యొక్క ఫార్ములా మన దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా ఫస్ట్ P పాయింట్ ఏంటి x1 y1 నెక్స్ట్ పాయింట్ చూడండి ఏ పాయింట్ ఎంత ఉంది ఇక్కడ ఏ పాయింట్ -5, -6 ఫస్ట్ పాయింట్ x1 y1 సెకండ్ పాయింట్ ఏంటి x2 y2 ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది -5 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PB అంటే B పాయింట్ యూజ్ చేయనమ్మా B పాయింట్ యూజ్ చేస్తే ఏమవుతుంది B పాయింట్ ఎంత ఉంది ఇక్కడ 3, 2 ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేస్తే 3 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - y1 హోల్ స్క్వేర్ అంటే ఏదైనా మనం ఒక ఫార్ములా అప్లై చేయాలనుకోండి ముందు డిస్టెన్స్ ఫార్ములా కావాలి అక్కడ డిస్టెన్స్ ఫార్ములా PA కూడా PB మరి డిస్టెన్స్ ఏముంటుంది అక్కడ స్క్వేర్ రూట్ ఉంటుంది స్క్వేర్ రూట్ ఉండాలంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేశారు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే ఏమవుతుంది రూట్ క్యాన్సిల్ ఏమవుతుంది PA స్క్వేర్ కూడా PB స్క్వేర్ మరి PA స్క్వేర్ ఫార్ములా ఏంటి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కాబట్టి అప్లై చేస్తే మన ఫైనల్ గా ఏమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ -5 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - y1 హోల్ స్క్వేర్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ 2 వాల్యూస్ మైనస్ ఉన్నాయి మరి 2 వాల్యూస్ మైనస్ ఉంటే ఏమవుతుంది ఈ మైనస్ కామన్ అయితే మిడిల్ ఏమవుతుంది ప్లస్ అంటే ఏ ఫార్ములా ఇది A + B హోల్ స్క్వేర్ ఏ ఫార్ములా ఇది ఇక్కడ A + B హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి ఏమవుతుంది 5 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ 2 × 5 × x1 ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఇక్కడ 2 సింబల్స్ నెగిటివ్ ఉన్నాయి 2 సింబల్స్ నెగిటివ్ ఉంటే ఏమవుతుంది మైనస్ కామన్ చెప్తే ఏమవుతుంది మైనస్ స్క్వేర్ లో ప్లస్ అయిపోతుంది ఇక్కడ మైనస్ కామన్ పోతే ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అంటే ఏ ఫార్ములా ఇది A + B హోల్ స్క్వేర్ అంటే యూజ్ చేసేవలసిన ఫార్ములా ఇక్కడ A + B హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం మరి A + B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2 × A × B అప్లై చేస్తాం నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా 6 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2 × 6 × y1 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ పార్ట్ చూడమ్మా 3 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ 2 × మైనస్ ఉంది ఇక్కడ ఫార్ములా మైనస్ కాబట్టి మైనస్ 2 × 3 × x1 నెక్స్ట్ 2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 2 × 2 × y1 అంటే ఏం చేసాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ యొక్క A - B ఫార్ములా కానీ A + B హోల్ స్క్వేర్ ఫార్ములా కానీ ఉంటే ఆ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటి ఇక్కడ ఇది A + B హోల్ స్క్వేర్ ఫార్ములా A - B హోల్ స్క్వేర్ ఫార్ములా A - B హోల్ స్క్వేర్ అప్లై చేశాను అయితే ఒక ఈక్వల్ సమ్మర్కి లెఫ్ట్ సైడ్ x1 స్క్వేర్ ఉంది రైట్ సైడ్ x1 స్క్వేర్ ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ y1 స్క్వేర్ రైట్ సైడ్ కూడా ఉంది y1 స్క్వేర్ ఫైనల్గా చూడండి ఇంకా ఇక్కడ 5 స్క్వేర్ అంటే 5 5 ఎంత 25 5 5 ఎంత 25 ప్లస్ 2 5 ఎంత 10x1 ఈ పాయింట్ x1 ఇది 10x1 ప్లస్ 6 స్క్వేర్ అంటే 6 6 36 అయింది మైనస్ 2 6 12y1 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఎంత 9 3 స్క్వేర్ అంటే 9 యూజ్ చేసాం మైనస్ 2 3 6x1 2 3 ఎంత 6x1 నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 2 2 ఎంత 4y1 ఇక్కడ రైట్ సైడ్ టర్మ్స్ అన్ని ఒక లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ ఈ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫైనల్గా చూడమ్మా సరే ఫైనల్ వాల్యూ ఎక్స్చేంజ్ చేయండి సరే 10x1
నెక్స్ట్ మైనస్ 12y1 ఎడిషన్ చేస్తే 25 ప్లస్ 36 25 ప్లస్ 36 ఎంత 61 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ చూడండి కూడా మైనస్ 6x1 మైనస్ 4y1 ఇది ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 4 ఎంత అవుతుంది ప్లస్ 13. ఈ టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ చూడమ్మా 10x1 నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇంకా మైనస్ 12y1 మైనస్ 12y1 మైనస్ 12y1 చూడండి అక్కడ ప్లస్ 61 ఈ రైట్ సైడ్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి మైనస్ ఏమవుతుంది ప్లస్ 6x1. అలాగే రైట్ సైడ్ ఏముంది మైనస్ ఉంది మైనస్ లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది ప్లస్ 4y1. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా ఇది ప్లస్ 13 లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది ప్లస్ 13 లెఫ్ట్కి వస్తే మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా చూడమ్మా 10 టర్మ్స్ ఇది ప్లస్ 10 ప్లస్ 6 ఎంత 16x1 ఇది మైనస్ ఇది ప్లస్ 12 నుంచి 4 క్యాన్సిల్ అవుతే 8y1 ఇక్కడ ప్లస్ 61 మైనస్ 13 61లో 13 క్యాన్సిల్ అవుతే వస్తుంది చూడమ్మా సార్ 61లోంచి 10 క్యాన్సిల్ అయితే 51 నుంచి ఎంత వస్తుంది 48 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఆల్ టేబుల్స్ ఉంటాయి సార్ ఇక్కడ 8 క్యాన్సిల్ అవుతుంది నీటిలో కూడా ఏముంటుంది ఆల్ టర్మ్స్ 8 టేబుల్ ఉంది ఆల్ టర్మ్స్ 8 టేబుల్ ఉంది కాబట్టి 8 2 జార్ అంతా 2x1 8 2 జార్ 16 కాబట్టి 16లో 8 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 2x1 వచ్చింది 8 1 జార్ అంటే y1 8 6 జార్ అంతా 48 ఈక్వేషన్ అంటే 2 అయింది. అయితే వాడు అడిగింది ఏంటి పాయింట్ అడిగాడు కాబట్టి పాయింట్ ఏమవుతుంది సాల్వ్ చేయాలి ఏంటి సాల్వ్ చేయాలి ఇక్కడ 1 and 2 సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి therefore point of intersection of 1 and 2 is px1y1 అంటే px1y1 కావాలంటే ఏమవుతుంది పాయింట్ సాల్వ్ చేయాలి కట్టుకోండి ఇక్కడ x y కాన్స్టెంట్ ఏవైనా 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఏమవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది కాబట్టి x y ఉంటుంది ఇక్కడ x1 y1 కాబట్టి ఫస్ట్ y1 యూజ్ చేయండి y1 వాల్యూ ఎంత ఇక్కడ -8 ఇక్కడ చూడండి దీనిలో చూడండి ఈ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ y1 పాయింట్ ఎంత 1 నెక్స్ట్ ఇది కాన్స్టెంట్ ఎంత 4 నెక్స్ట్ ఇది x వాల్యూ ఎంత 3 నెక్స్ట్ y వాల్యూ ఎంత మళ్ళీ 1 ఇక్కడ చూడండి y వాల్యూ ఎంత ఇక్కడ -1 నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ ఎంత 6 ఇక్కడ x వాల్యూ ఎంత 2 నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత -1 అంటే ఏమవుతుంది ఇక్కడ మనం యూజ్ చేసేటప్పుడు y తో స్టార్ట్ చేయాలి -1 6 2 -1 నెక్స్ట్ ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ చేస్తే x1 డివైడెడ్ బై 1 6 జార్ 6 ఎంత అవుతుంది 6 అవుతుంది మైనస్ ఫార్మ్ మైనస్ మరి ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 4 జార్ 4 నెక్స్ట్ y1 డివైడెడ్ బై 4 2 జార్ ఎంత 8 4 2 జార్ ఎంత అవుతుంది 8 6 3 జార్ ఎంత 18 1 డివైడెడ్ బై 6 3 1 జార్ ఎంత 3 8 3 -3 మైనస్ 2 1 జార్ 2 ఫైనల్గా మనకు వచ్చింది చూసారు కదా మల్టిప్లికేషన్ చేసినా మనకు వచ్చిన వాల్యూ x1 బై వచ్చిన వాల్యూ ఇక్కడ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది చూడండి సార్ ఎడిషన్ చేస్తే x1 డివైడెడ్ బై 6 ప్లస్ 4 వాల్యూ ఎంత అవుతుంది 6 ప్లస్ 4 వాల్యూ 10 6 ప్లస్ 4 వాల్యూ ఎంత 10 ఈజ్ ఈక్వల్ టు y1 డివైడెడ్ బై 18 నుంచి 8 క్యాన్సిల్ అవుతుంది 18 నుంచి 8 క్యాన్సిల్ అయితే -10 ఈజ్ ఈక్వల్ టు z1 ఇక్కడ కాన్స్టెంట్ కాదు 1 డివైడెడ్ బై ఇక్కడ అడిషన్ చేస్తే అవుతుంది -3 -2 వాల్యూ ఎంత అవుతుంది -5 దీని ఫైనల్గా చూడమ్మా కంపేరింగ్ తీసుకోండి ఫస్ట్ లాస్ట్ తీసుకుంటే x1 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు -1/5 నెక్స్ట్ వాల్యూ y1 డివైడెడ్ బై -10 ఈజ్ ఈక్వల్ టు -1/5 అంటే ఫైనల్గా మనకి ఇక్కడ వస్తుంది చూసారు అక్కడ ఏదైతే అక్కడ డివైడ్ వాల్యూ ఉంది అక్కడ డినోమినేటర్ వాల్యూ ఉంది ఇక్కడ డినోమినేట్ చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ వెళ్తే అవుతుంది డివైడ్ వాల్యూ రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ కాబట్టి ఇది ఫర్ x1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ 10 1 10 డివైడెడ్ బై 5 టైమ్ 10 టైమ్స్ 2 టైమ్స్ దే ఫర్ x1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత -2 నెక్స్ట్ y1 ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ మల్టిప్లికేషన్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 10 1 10 డివైడెడ్ బై 5 మరి ఇక్కడ చూడమ్మా ఇక్కడ 5 టైమ్ 10 టైమ్స్ 2 టైమ్స్ దే ఫర్ y1 ఈజ్ ఈక్వల్ టు వచ్చింది 2 దే ఫర్ పాయింట్ ఆఫ్ రిక్వైర్డ్ పాయింట్ చూడండి సార్ రిక్వైర్డ్ పాయింట్ మనకి ఏ విధంగా వచ్చిందో రిక్వైర్డ్ పాయింట్ px1y1 రిక్వైర్డ్ పాయింట్ px1y1 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఎంత x1 పాయింట్ ఎంత -2 y1 పాయింట్ ఎంత 2 అంటే ఏదైనా ఒక పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఇక్కడ చూసారు మేము ఇక్కడ గివెన్ లైన్ తీసుకున్నాను ఒక పాయింట్ తీసుకున్నాక ఆన్ ద లైన్ అప్లై చేస్తాను ఆన్ ద లైన్ అప్లై చేస్తే ఈక్వేషన్ వచ్చింది అలాగే ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ అన్నాడు ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకి ఏమైంది ఈక్వి డిస్టెన్స్ పాయింట్ వచ్చింది ఇక్కడ ఈ 2 పాయింట్స్ సాల్వ్ చేస్తే వచ్చింది ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే వచ్చింది దేర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2 ఏమవుతుంది px1y1 అంటే ఏదైతే రిక్వైర్డ్ పాయింట్ ఫైండ్ చేయాలో ఆ రిక్వైర్డ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఈక్వేషన్స్ సాల్వ్ చేశాను ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది ఫైనల్గా మనకి ఏమవుతుంది రిక్వైర్డ్ పాయింట్ వచ్చింది ఏదైనా ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయాలి చూడక నెక్స్ట్ చూడక
ఈ ప్రాసెస్ మనకి ఏమైంది ఫస్ట్ క్వశ్చన్ అయింది రామంత్రిలో ఫస్ట్ క్వశ్చన్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా సరే నెక్స్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు ఏముందో మనకి ఏదైనా కూడా మనం సాల్వ్ చేయాలంటే మనకు ఫార్ములాస్ ఐడియా ఉండాలి ముందు మెయిన్ అదనా ఫార్ములా ఐడియా ఉంటే ఏ సమ్స్ అయినా మనం సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా క్వశ్చన్ ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్ అమ్మా ఇక్కడతో మనకి రామంత్రిలో ఫస్ట్ క్వశ్చన్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్ సెకండ్ క్వశ్చన్ చూస్తే మనకి సెకండ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ స్ట్రైట్ లైన్ త్రూ P3,4 makes an angle మనకి ఇచ్చాడు makes an angle of 45-60 degrees of 60 degrees with the positive action with the positive direction of x-axis find the coordinates of ఏ కోఆర్డినేట్స్ అడిగారు ఇక్కడ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ which are 5 units away from P అయితే ఏమి ఇచ్చేది చూడండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే ఈ క్వశ్చన్లో మనకి ఇప్పుడు కూడా వాల్యూస్ గ్యాదర్ చేసుకోవాలి కాబట్టి వాల్యూస్ గ్యాదర్ చేసుకుంటే గివెన్ ఏమి ఇచ్చాడు చూడమ్మా గివెన్ థీటా ఈజ్ కూడా ఇచ్చాడు ఇక్కడ గివెన్ థీటా ఈజ్ కూడా 60 ఇచ్చాడు గివెన్ థీటా వాల్యూ ఇచ్చాడు యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ థీటా ఈజ్ కూడా 60 డిగ్రీ ఇచ్చాడు అదే ఏం ఇచ్చాడు ఇక్కడ పాయింట్ ఇచ్చాడు పాయింట్ ఏంటి ఇక్కడ x1y1 Px1y1 ఈజ్ ఈక్వల్ టు Px1y1 ఇక్కడ P అని వాడకండి గివెన్ పాయింట్ అని ఇచ్చేయండి గివెన్ పాయింట్ x1y1 ఈజ్ ఈక్వల్ టు మనకున్న పాయింట్ ఎంత 3,4 అంటే మనకి రిక్వైర్డ్ పాయింట్ వేరీ చేయాలి కాబట్టి అప్లై చేసే ఫార్ములా అప్లై చేసే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి యాంగిల్ ఉంది ఇది ఉంది ఇంకేం ఇచ్చాడు డిస్టెన్స్ ఇచ్చాడు అక్కడ డిస్టెన్స్ మాడ్యులస్ r ఇది కూడా ఇచ్చాడు ఇక్కడ 5 ఇచ్చాడు అంటే ఏంటి PA ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఎంత ఇక్కడ PA డిస్టెన్స్ ఇచ్చేసినప్పుడు అక్కడ మాడ్యులస్ r వాల్యూ ఇక్కడ 5 వచ్చింది అయితే ఇక్కడ నువ్వు ఆల్రెడీ P పాయింట్ ఇచ్చాడు కాబట్టి అనదర్ పాయింట్ ఏమవుతుంది ఏ పాయింట్ P పాయింట్ అవుతుంది అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏ ఫార్ములా అయితే అప్లై చేసుకున్నారో ఆ ఫార్ములా వైజ్గా అవుతుంది ఇక్కడ పాయింట్ ఉంది రేడియస్ ఇక్కడ డిస్టెన్స్ ఉంది డిస్టెన్స్ వాల్యూ కూడా ఇక్కడ r కూడా ఏమవుతుంది +r-5 అంటే 2 కండిషన్స్ వాడాలి +r- ఎలికేషన్ ప్లస్ ఉంటుంది మైనస్ కూడా ఉంటుంది కాబట్టి రిక్వైర్డ్ పాయింట్ తీసుకుందామా రిక్వైర్డ్ పాయింట్ తీసుకుంటే ద రిక్వైర్డ్ పాయింట్ is formula Px, y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇక్కడ రిక్వైర్డ్ పాయింట్లో x ఫార్ములా పారామెట్రిక్ ఈక్వేషన్ ఫార్ములా ఇక్కడ x1 + r cos θ అలాగే y1 + r sin θ అయితే ఇక్కడ కండిషన్ ఏంటి ఇక్కడ ఇఫ్ ఫస్ట్ కండిషన్ చూడండి ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు +5 ఇచ్చేస్తాం మరి r ఈజ్ ఈక్వల్ టు +5 ఇచ్చేస్తే సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది x, y ఈజ్ ఈక్వల్ టు x1 పాయింట్ ఎంత 3 ప్లస్ r వాల్యూ ఎంత 5 cos θ వాల్యూ ఎంత 60 degrees నెక్స్ట్ అనదర్ వాల్యూ చూడమ్మా మీరు అప్లై చేసే బట్టి ఏమవుతుంది +r- సేమ్ వాల్యూస్ ఇచ్చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇది ఇక్కడ 3 + 5 sin r వాల్యూ ఎంత ఇక్కడ r వాల్యూ 5 అయింది θ వాల్యూ ఎంత 60 ఇది యూజ్ చేసేది చూడమ్మా సరే మనం పాయింట్ సబ్స్టిట్యూషన్ చేసాం x1 పాయింట్ ఎంత 3 ప్లస్ ఇక్కడ r వాల్యూ ఎంత 5 cos θ వాల్యూ ఎంత 60 degrees మరి ఇక్కడ ఎంత అవుతుంది చూడమ్మా ఇక్కడ ఇది ఫార్ములా y కాబట్టి y వాల్యూ ఎంత ఇక్కడ 4 ప్లస్ r వాల్యూ 5 sin 60 degrees ఇక్కడ మనకు ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి 3 + 5 cos 60 వాల్యూ ఎంత 1/2 cos 60 వాల్యూ ఎంత 1/2 4 + 5 sin 60 వాల్యూ √3/2 ఒకసారి చూడమ్మా ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఎల్సిఎం ఫార్మ్ చేయొచ్చు డైరెక్ట్ అప్లై చేసుకునే పర్లేదు ఒకసారి చూడండి అక్కడ ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఏమైంది ఎల్సిఎం ఎంత 2 3 ఎంత 6 + 5 ఎంత 5
2 3 जा 6 వచ్చింది ప్లస్ 5 1 జా 5 ఇక్కడ చూడండి ఎల్సిఎం ఫామ్ చేస్తే ఎల్సిఎం ఎంత అవుతుంది 2 అవుతుంది 2 4 జా 8 ప్లస్ 5 × √3 5 √3 ఫైనల్ వాల్యూ చూడమ్మా దేర్ఫోర్ x, y ఏమొచ్చింది మనకు పాయింట్ 6 + 5 6 + 5 ఎంత 11/2 ఇక్కడ 8 ప్లస్ ఎడిషన్ ఉంటుంది ఇక్కడ ఇందులో ఇది ఇర్రేషనల్ నెంబర్ అంటే ఎడిషన్ లేదు కాబట్టి 8 + 5 √3 5 √3 / 2 ఇక్కడ 1 పాయింట్ ఇచ్చింది ఆన్సర్ పాయింట్ చూడమ్మా సెకండ్ క్వశ్చన్ అంటే ఇఫ్ కండిషన్ ఇక్కడ ఇఫ్ r -5 సేమ్ మోడల్ లో మనకు 5 ఇచ్చే -5 ఇచ్చేస్తాం ఇక్కడ +5 ఇచ్చేసి అక్కడ ఏంటి -5 ఇచ్చేస్తే ఏమవుతుంది దేర్ఫోర్ x, y ఫార్ములా ఏంటి ఇక్కడ x1.3 r వాల్యూ ఎంత -5 cos 60 degrees 4 - 5 sin 60 degrees ఇక్కడ మిడిల్ లో ప్లస్ ఉంది ఇక్కడ ఈ మిడిల్ లో ప్లస్ తీసేసి పెట్టాలి మిడిల్ లో ప్లస్ 5 ఏమొస్తుంది ఇక్కడ మైనస్ ఇందువల్ల ఇక్కడ r వాల్యూ +5 ఇక్కడ r వాల్యూ ఎంత -5 అంటే యూజింగ్ లో మనకి ఈ ఫార్ములా అప్లై చేస్తాం అదే ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి సచ్ చూడమ్మా 3 - 5 × cos 60 ఎంత 1/2 4 - 5 × sin 60 వాల్యూ √3/2 సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది ఎల్సిఎం ఎంత 2 2 3 జా 6 -5 1 జా ఎంత 5 ఇక్కడ ఎల్సిఎం ఫామ్ చేస్తే ఏమవుతుంది 2 2 4 జా ఎంత 8 -5 × √3 అనదర్ వాల్యూ చూసాను ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ 6 నుంచి 5 క్యాన్సిల్ అయితే 1/2 ఇక్కడ 8 - 5 √3/2 దేర్ఫోర్ చూడండి ఇక్కడ ఫైనల్ గా మనకి ఏం కావాలి రిక్వైర్డ్ పాయింట్ కాబట్టి దేర్ఫోర్ రిక్వైర్డ్ పాయింట్ చూడండి ఏం కావాలి రిక్వైర్డ్ పాయింట్లో మనకి రిక్వైర్డ్ పాయింట్ px, y ఫస్ట్ పాయింట్ ఏమొచ్చింది మనకి ఇక్కడ 11/2 8 + 5 √3/2 RR సెకండ్ పాయింట్ ఏమొచ్చింది 1/2 8 - 5 √3/2 ఇక్కడ చూడండి ఒకసారి ఏ ప్రాసెస్ అయితే మనం చేస్తున్నాం ఇక్కడ 11/2 8 + 5 √3/2 వచ్చింది 1/2 8 - 5 √3/2 వచ్చింది ఏ ఫార్మ్ అయితే అప్లై చేసాం మనం రిక్వైర్డ్ పాయింట్ కి x1 + r cos θ y1 + r sin θ ఫార్మ్ అప్లై చేస్తే x1 y1 ఏమో గివెన్ పాయింట్ ఉంది r అనేది ఏమవుతుంది డిస్టెన్స్ ఇచ్చాడు ఆ డిస్టెన్స్ మాడ్యులస్ ఉంది అక్కడ మాడ్యులస్ అంటే మీనింగ్ ఏంటి +r - మన మాడ్యులస్ అంటే మీనింగ్ +r - కాబట్టి ఒకసారి పాజిటివ్ వాల్యూ ఒకసారి ఏమో నెగిటివ్ వాల్యూ ఇచ్చేసాం ఎంత చూడమ్మా సార్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లో మనం ఏమి ఇచ్చేస్తున్నాం ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అయింది ఒకసారి చూడండి సెకండ్ క్వశ్చన్ అయ్యాక నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే మనం అప్లై చేస్తాం చూడండి ఇక్కడ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి ఏముంది ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇదే మోడల్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయింది కదా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి సార్ అమ్మా థర్డ్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు చూడండి సార్ ఏ స్ట్రైట్ లైన్ through Q √3, 2 makes an angle of pi/6 an angle of pi/6 with the positive direction of x-axis if the straight line intersects √3x minus 4y plus 8 is equal to 0 at P find the distance P find the distance PQ ఇక్కడ ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చూడండి సార్ అమ్మ స్లోప్ ఉంది పాయింట్ ఉంది కాబట్టి స్లోప్ పాయింట్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ ఫామ్ చేయాలి ఈక్వేషన్ ఫామ్ చేసి ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది అనదర్ పాయింట్ P వస్తుంది కాబట్టి ఒకసారి చూద్దాం ఇక్కడ పాయింట్ సబ్స్టిట్యూషన్ లో మనకి ఏం తీసుకుంటాం మనం గివెన్ పాయింట్ ఏదైతే ఇచ్చాడో అక్కడ స్ట్రైట్ లైన్ పాసింగ్ ఏంటి అక్కడ Q √3, 2 ఇచ్చాడు మేక్స్ అన్ యాంగిల్ అంతా pi/6 ఇచ్చాడు డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఇంటిగ్రేట్ పాయింట్ ఇచ్చాడు గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడు అక్కడ గివెన్ పాయింట్ Q ఎంత √3, 2 అలాగే θ కూడా ఇచ్చాడు అక్కడ pi/6
theta value pi by 6 ఇస్తే ఏమవుతుంది స్లోప్ ఆఫ్ ద లైన్ వస్తుంది కాబట్టి therefore స్లోప్ ఆఫ్ ద లైన్ వాల్యూ చూడండి స్లోప్ ఆఫ్ ద లైన్ m ఈజ్ కూడా ఫార్మ్ ఏంటి ఇక్కడ tan theta స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ m ఈజ్ కూడా ఎంత tan theta మరి theta చూడండి ఇక్కడ tan theta ఫైవ్ అన్న యాంగిల్ ఎంత ఇక్కడ pi by 6 అంటే మీనింగ్ ఏంటి 60 degrees 30 pi by 6 అంటే 30 degrees కాబట్టి pi అంటే 180 by 6 అంటే 30 degrees therefore m ఈజ్ ఈక్వల్ టు అవుతుంది tan 30 ఎంత 1/√3 tan 30 ఎంత ఇక్కడ 1/√3 పై ఇక్కడ m వాల్యూ ఉంది అలాగే పాయింట్ కూడా ఉంది కాబట్టి therefore the equation of the line passing through పాయింట్ ఏమిచ్చాడు ఇక్కడ passing through q √3, 2 and having slope ఎంత ఉంది అక్కడ స్లోప్ 1/√3 ఈజ్ ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఫార్ములా డిఫైన్ చేశాను ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది y మైనస్ y1 పాయింట్ ఎంత ఇక్కడ 2 మనం యూజ్ చేసేది ఇక్కడ ఏంటి x1 y1 పాయింట్ ఇది x1 y1 నెక్స్ట్ ఏంటి ఇక్కడ స్లోప్ ఉంది స్లోప్ ఫార్ములా ఏంటి ఇక్కడ m therefore ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది y మైనస్ y1 వాల్యూ 2 m వాల్యూ ఎంత 1/√3 ఇంటూ x మైనస్ x1 వాల్యూ ఎంత √3 ఇట్ డివైడ్స్ లెఫ్ట్ కొత్త మల్టిప్లికేషన్ తోటి √3 into y √3y minus 2 into √3 2√3 is equal to 1 into x minus 1 √3 చూసారు ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ వల్ల లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మల్టిప్లై ఏంటంటే y మైనస్ 2 into √3 చేయాలి మరి √3 into y ఎంత √3y మైనస్ 2 into √3 2√3 is equal to 1 into x మైనస్ 1 √3 ఎంత వచ్చింది √3 అయితే ఇక్కడ లింక్ ఈ వాల్యూస్ అన్ని రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది therefore √3y మైనస్ 2 √3 ప్లస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మైనస్ x ఈ మైనస్ వాల్యూ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్ వాల్యూ చూడండి ఒకసారి ఇక్కడ మైనస్ ఎక్స్ స్టార్టింగ్ ఎంత మైనస్ ఎక్స్ నెక్స్ట్ ఏముందమ్మా మైనస్ ఎక్స్ ప్లస్ √3y ప్లస్ √3y అనేది చూడమ్మా ఇక్కడ ఇది కాన్స్టెంట్ ఉంది ఇక్కడ ఇదేమో √3 1 టైం ఉంది ఇక్కడ √3 ఏంటి 2 టైమ్స్ కానీ సింబల్ ఏంటి మైనస్ ఇది మైనస్ ప్లస్ కాబట్టి 2 టైమ్స్ ఉన్నదానికి 1 టైం క్యాన్సిల్ అవుతుంది ఇదేమో మైనస్ 2 √3 మైనస్ 2 √3 అంటే 1 √3 క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ 1 టైం క్యాన్సిల్ కాబట్టి ఇంకా ఇష్టం 1 ఉంది అంటే మైనస్ √3 ఈజ్ ఈక్వల్ 0 కానీ స్టార్టింగ్ మైనస్ ఉండకూడదు స్టార్టింగ్ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ అంటే మైనస్ ఏంటి మైనస్ ఈ మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి ఏదైనా ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు స్టార్టింగ్ x మైనస్ ఉండకూడదు x మైనస్ ఉందంటే అనదర్ మైనస్ చేయాలి అనదర్ మైనస్ చేస్తే మైనస్ అంతా ప్లస్ అయింది therefore x ఇదేమో ప్లస్ ఏమైంది మైనస్ అయింది మైనస్ ఏమైంది ప్లస్ అయింది ఫైనల్గా ఈక్వేషన్ ఇది 1 మరి గివెన్ లైన్ ఉంది కదా ఇక్కడ గివెన్ లైన్ ఈజ్ చూడండి సార్ గివెన్ లైన్ ఇక్కడ √3x మైనస్ 4y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ 2 అయితే నీకు ఎట్ట p అన్నాడు కాబట్టి ఆ పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతుంది ఆల్రెడీ q అనే పాయింట్ కనుక చూడండి సరే ఆల్రెడీ గివెన్ లైన్ ఏంటి √3x మైనస్ 4y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 0 గివెన్ లైన్ ఈ లైన్ని అనదర్ లైన్ టచ్ చేస్తున్నాను డేటా అనేది q లైన్ అంటే క్యూబ్ పాయింట్ కూడా పాస్ అయ్యింది ఇక్కడ √3 అనే పాయింట్ కూడా పాస్ అయ్యి లైన్ ఏం చేస్తుంది ఈ లైన్ టచ్ చేస్తుంది ఎక్కడ టచ్ చేస్తుంది సమ్ పీజీకి టచ్ చేస్తుంది సమ్ పీజీకి టచ్ అవుతుంది కాబట్టి ఈ ఇంటర్సెక్ట్ పాయింట్ కట్టాలి ఏంటి ఇంటర్సెక్ట్ ఈ క్యూ కూడా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఈ లైన్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది therefore పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ therefore the point of intersection of 1 and 2 is px, y అంటే ఈ 2 పాయింట్స్ సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఏమవుతుంది p పాయింట్ అవుతుంది కాబట్టి therefore సాల్వ్ చేస్తే ఏమవుతుంది xy కాన్స్టెంట్ మరి xy కాన్స్టెంట్ ఏమవుతుంది చూడమ్మా ఫస్ట్ ఈక్వేషన్లో yతో స్టార్ట్ చేయాలి కాబట్టి మైనస్ √3 నెక్స్ట్ ఎంత √3 నెక్స్ట్ 1 మైనస్ √3 అలాగే ఈ లైన్ చూడమ్మా ఇక్కడ yతో స్టార్ట్ చేస్తే -4 8 √3 -4 మల్టిప్లికేషన్ చేస్తే x డివైడెడ్ బై ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 ఇంటూ √3 8 నెక్స్ట్ మైనస్ ఫార్ములా మైనస్ కానీ ఇక్కడ ఫార్ములా ఏముంది మైనస్ ఎంత ప్లస్ 4 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై √3 ఇంటూ √3 ఎంత 3 మరి √3 ఇంటూ √3 ఎంత అవుతుంది 3 అవుతుంది -8 1 8
1 డివైడెడ్ బై 1 4 జార్ 4 ఏ 4 ఇది -4 1 4 జార్ 4 -4 అయింది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ రూట్ 3 రూట్ 3 అంటే 3 ఫైనల్గా చూడండి ఏమో వచ్చిందో x డివైడెడ్ బై ఇక్కడ 8 టర్మ్స్ ఉన్నాయి ఇది ప్లస్ 4 టర్మ్స్ ఇది మైనస్ ప్లస్ మరి మైనస్ ప్లస్ అంటే ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి 8 టర్మ్స్ నుంచి 4 టర్మ్స్ పోతాయి 8 టర్మ్స్ నుంచి 4 టర్మ్స్ పోతాయి ఇంకేమంటే 4 అంటే 4 సింబల్ ఏంటి -4 రూట్ 3 నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ చేసాం 8 నుంచి 3 పోతే ఎంత 5 ఆ 5 సింబల్ ఏంటి -1 డివైడెడ్ బై 4 లో 3 క్యాన్సిల్ 4 లో 3 క్యాన్సిల్ సింబల్ ఏంటి మైనస్ అంటే 4 లో 3 క్యాన్సిల్ 1 ఆ 1 సింబల్ ఏంటి మైనస్ therefore ఈక్వాలిటీ కండిషన్ అప్లై చేస్తే x బై 1 82 x డివైడెడ్ బై -4 రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ఎంత 1 బై 1 అంటే 1 మరి 1 డివైడెడ్ బై 1 అంటే 1 కానీ సింబల్ ఏంటి ఇక్కడ మైనస్ నెక్స్ట్ అలాగే y డివైడెడ్ బై -5 ఈజ్ ఈక్వల్ టు -1 ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ 1 2 సెకండ్ అవుతుంది మళ్ళీ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 4 రూట్ 3 ఇంటూ 1 ఎంత అవుతుంది 4 రూట్ 3 ఇది x వాల్యూ అలాగే y ఈజ్ ఈక్వల్ చూడమ్మా y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 5 అంటే ఎంత 5 therefore 5 వచ్చింది రిక్వైర్డ్ పాయింట్ వచ్చింది therefore p x, y ఈజ్ ఈక్వల్ టు పాయింట్ వచ్చింది ఇక్కడ మనకి p పాయింట్ ఎంత వచ్చింది 4 రూట్ 3 వచ్చింది 4 రూట్ 3 y పాయింట్ ఎంత వచ్చింది ఇక్కడ 5 అంటే x పాయింట్ ఏమో 4 రూట్ 3 వస్తే y పాయింట్ వచ్చింది ఇక్కడ 5 వచ్చింది వాడు అడిగింది డిస్టెన్స్ అడిగాడు డిస్టెన్స్ అంటే ఫార్ములా చూడండి సరే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఏ విధంగా వస్తుందో చూడండి సరే డిస్టెన్స్ ఫార్మ్ చేయమన్నాడు కాబట్టి డిస్టెన్స్ పీకి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఏదైతే డిస్టెన్స్ అడిగాడు కాబట్టి డిస్టెన్స్ పీకి ఈజ్ ఈక్వల్ ఫార్మ్ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం కాబట్టి ఫార్ములా అప్లై చేయండి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ ఎంత అక్కడ ఫస్ట్ పాయింట్ p x1 y1 ఇది ఏమవుతుంది x1 y1 అవుతుంది అలాగే సెకండ్ పాయింట్ ఏమవుతుంది x2 y2 ఫార్ములా అప్లై చేస్తే రూట్ 3 మైనస్ 4 రూట్ 3 హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ 2 minus 5 హోల్ స్క్వేర్ 2 minus 5 హోల్ స్క్వేర్ ఒకసారి సబ్ట్రాక్షన్ చేయండి 4 టర్మ్స్ మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి 4 టర్మ్స్ నుంచి 1 టర్మ్ క్యాన్సిల్ ఉంది 4 టర్మ్స్ 1 టర్మ్ క్యాన్సిల్ అవుతుంది 4 టర్మ్స్ 1 టర్మ్ క్యాన్సిల్ అవుతుంది 3 టర్మ్స్ ఆ 3 టర్మ్స్ ఏంటి -3 రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 5 నుంచి 2 క్యాన్సిల్ అయితే 3 ఈ 3 -3 హోల్ స్క్వేర్ ఫైనల్గా చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏ సింబల్ ఉంది ఇక్కడ మనకి మైనస్ ఉంది మరి మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మైనస్ స్క్వేర్ చేస్తే పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 ఇంటూ రూట్ క్యాన్సల్ ఎంత వచ్చింది 3 వచ్చింది 3 స్క్వేర్ ఎంత 3 3 జార్ 9 ఫైనల్ చూడమ్మా 9 3 జార్ 27 ప్లస్ 9 టోటల్ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 30 చూడండి అక్కడ ఏమొచ్చిందో 36 మరి 36 స్క్వేర్ రూట్ ఎంత 6 therefore 6 యూనిట్స్ ఏదైతే డిస్టెన్స్ ఫార్మ్ చేయమన్నా డిస్టెన్స్ ఇది పీక్యూ ఈజ్వల్ ఎంత వచ్చింది 6 యూనిట్స్ వచ్చింది ఇక్కడ 64 అనుకుంటా 6 యూనిట్స్ ఇది ఇందువల్ల యూనిట్స్ అనేది మనకు కంపల్సరీ కావాలి డిస్టెన్స్ ఉంది కాబట్టి 6 యూనిట్స్ ఏంటి ఇక్కడ ఈ రోమన్ 3లో మనకి థర్డ్ క్వశ్చన్ మనకి ఒక పాయింట్ ఇచ్చాడు అనదర్ ఒక లైన్ ఇచ్చాడు అలాగే మనకి ఒక యాంగిల్ ఇచ్చాడు అనదర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అలాగే డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆ డిస్టెన్స్ వాల్యూకి p అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం p అనే పాయింట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2 అప్లై చేస్తే మనకి ఏమవుతుంది పాయింట్ వాల్యూ వచ్చింది ఈ పాయింట్ గివెన్ పాయింట్కి డిస్టెన్స్ ఫార్మ్ చేస్తే వచ్చింది pq ఈక్వల్ టు 6 యూనిట్స్ వచ్చింది ఒకసారి చూడమ్మా నెక్స్ట్ చూడమ్మా ఇదే మోడల్ మనకి 5th క్వశ్చన్ చూడండి సార్ సేమ్ మోడల్ మనకి 5th క్వశ్చన్ ఉంది ఒకసారి ట్రై చేయండి అమ్మా 5th క్వశ్చన్ ఇక్కడ క్యూ పాయింట్ ఎంత ఇచ్చాడంటే 2,3 సేమ్ మోడల్లో సమ్ ఉంది క్యూ పాయింట్ ఎంత ఇక్కడ 2,3 యాంగిల్ ఏమి ఇచ్చాడంటే యాంగిల్ ఇక్కడ 3π/4 ఇచ్చాడు 3π/4 యాంగిల్ వాల్యూ 3π/4 ఇచ్చాడు అలాగే ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ ఈక్వేషన్ వాల్యూ సమ్ ఏమి ఇచ్చాడంటే x plus y minus 7 is equal to 0 సేమ్ మోడల్ అంటే సేమ్ ఇది ప్రీవియస్ సమ్ ఈ విధంగా చెప్పాము అదే థర్డ్ సమ్ చెప్పాం కదా అక్కడ థర్డ్ సమ్ మోడల్లోనే 5th సమ్ చేయాలి ఈ 5th సమ్ చేసినప్పుడు మీరు అక్కడ యాంగిల్ ఉంది ఆ యాంగిల్ ఏమైనా మాడిఫికేషన్ చేయాలి చూడండి ఒకసారి ఓన్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఏమైనా సమ్లో కొంచెం డౌట్స్ వస్తే ఒకసారి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దారు ఈ సమ్ని ప్రీవియస్ సమ్ థర్డ్ సమ్ చెప్పుకున్నాం కదా థర్డ్ సమ్ ఏ విధంగా చెప్పాము అదే విధంగా ట్రై చేయండి థర్డ్ సమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్ అంతా అదే ప్రొసీజర్ అంతా కూడా సేమ్ అదే కానీ ఇక్కడ 3π/4 యాంగిల్ చూడండి సరే 3π/4 యాంగిల్ అంటే ఏంటి ఇక్కడ 3 × π ఎంత 180 degrees డివైడెడ్ 4 ఎంటెన్స్ ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ వచ్చాడు ఇక్కడ 45 టైమ్స్ క్యాన్సిల్ అయింది 45 3 జార్ ఎంత 135 మరి 135 అలా ఇచ్చి ఇక్కడ 90 + 45 ఈ మోడల్ ఆల్రెడీ మీకు రిపీట్ చేశాను సేమ్ ఈ మోడల్లో ట్రై చేయండి ఒకవేళ అంతగా నెక్స్ట్ రాకపోతే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దారు